హాయ్ అందరికీ నమస్తే. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ 8 లాంచ్లో 14 మంది కంటెస్టెంట్స్ని చాలా 14 మంది కంటెస్టెంట్స్ని పిలవడం జరిగింది. ఇందులో నాగార్జున గారి హోస్ట్ చాలా అనిపించింది. తన ఎంట్రీ డ్యాన్స్ దేవర సాంగ్తో చాలా సూపర్గా డ్యాన్స్ చేశారు. 10 మంది అమ్మాయిలతో కలిసి చాలా చక్కగా అనిపించింది. సూపర్గా ఉంది డ్యాన్స్ మాత్రం. నాగ్ గారి స్టైల్, తను లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌస్ని చూపించాడు. హౌస్ మాత్రం సూపర్గా ఉంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా నాగార్జున గారు కూడా చాలా సూపర్గా మాట్లాడారు. అన్ని అందరితో మాట్లాడే విధానం కూడా చాలా బాగా నచ్చింది. సాంగ్ కూడా దేవర సాంగ్ను చూస్ చేసుకొని చాలా బాగా డ్యాన్స్ చేశారు. దానికి పెద్దగా డ్యాన్స్ ఉండదు, బట్ అయినా సరే కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కంటెస్టెంట్స్ని పిలవడం జరిగింది. సో ఫస్ట్ కంటెస్టెంట్గా మొదటగా వచ్చింది యష్మి. తను మీ అందరికీ తెలిసిన అమ్మాయే. అక్కడ చాలా సీరియల్స్లో చేయడం జరిగింది. ఈవిడ 3 రోజెస్ తీసుకొని రావడం, వెనకాల ఇలా అంటే బ్యాక్ సైడ్లో పెట్టుకొని రావడం. సో ఆమె నాగార్జున గారికి ఇవ్వడం, చాలా మీరు మా మన్మధుడు అని చెప్పడం మంచిగా అనిపించింది అలా చెప్పడం కూడా. అలాగే ఆమె బిర్యానీ విషయానికి వస్తే, బిర్యానీ కూడా నాకు చాలా ఇష్టం అని చెప్తే వాళ్ళు స్టేజ్ పైన బిర్యానీ కూడా తీసుకొచ్చి కొన్ని టెస్టులు పెట్టడం జరిగింది కళ్ళకు గంటలు కట్టి. అప్పుడు ఆమె కొన్ని చెప్పింది, కొన్ని చెప్పలేదు. సో ఆమె బిర్యానీ కూడా నేను బిర్యానీ తినండి ఉండను అని చెప్పడం అలాంటి కొంచెం మా స్టేజ్ పైన కొంచెం ఫన్నీగా అనిపించింది. సో నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. తను రియల్ యాక్టరు మరియు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. పెద్దగా గుర్తింపు లేదు. సో ఇది సెకండ్ ఇన్నింగ్ అనుకొని తను బిగ్ బాస్కు సెలెక్ట్ అవ్వడం. చూద్దాం ఏ విధంగా చేస్తాడో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు. చాలా చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, బాగున్నాడు. నెక్స్ట్ అభినవ్ నవీన్. చాలా కొన్ని సినిమాల్లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు. మొదటగా పెళ్లి చూపులు అనే సినిమాలో రావడం జరిగింది. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు. చాలా గొప్పగా నటించాడు ఆ సినిమాలో. చాలా బాగా అనిపించింది. కొన్ని సినిమాల్లో కూడా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్దగా పాపులర్ అవ్వలేకపోయాడు కాబట్టి వాళ్ళు ఛాన్స్ ఇవ్వటం వల్ల ఇది చాలా బెనిఫిట్. ఇది చాలా యూజ్ చేసుకుంటానని కూడా చెప్పాడు. తను ఒక మంచి పర్సన్ కూడా. చాలా జోవియల్గా మాట్లాడాడు. మొన్ననే రీసెంట్గా తన ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. సో అవన్నీ బిగ్ బాస్లో ఎలా మేనేజ్ చేసుకోవడం, అదే విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం కదా, చూద్దాం, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అనే అమ్మాయి. పెద్దగా మనకైతే ఎక్కడ తెలియదు. మేము సీరియల్ యాక్టర్ అనుకుంటా, నాకు తెలిసి యాక్ట్రెస్ అనుకుంటా. సీరియల్లో ఎక్కువగా ఉంటుంది, సీరియల్ యాక్ట్రెస్ ఈమె. ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. బట్ ఈవిడ రష్మిక మందన ఫ్రెండ్ అని చెప్పుకోవడం జరిగింది స్టేజ్ పైన నాగార్జున గారికి. చూడాలి మరి ఈ అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వెల్కమ్ చెప్పారు. డ్యాన్స్ మాత్రం సూపర్గా చేసింది. కొంతమంది వీళ్ళందరినీ కలిసి పేయర్స్గా పంపించడం జరిగింది. అంటే ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేయడం, ఇద్దరిద్దరిని లోపలికి పంపించడం జరిగింది బిగ్ బాస్లోకి. ఫస్ట్ యష్మి అండ్ నిఖిల్, ఆ తర్వాత అభినవ్ నవీన్ అండ్ ప్రేరణ, ఇలా వీళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. ఇద్దరిద్దరుగా వెళ్తూ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఈయన కొన్ని సినిమాల్లో చేయడం జరిగింది, కాకపోతే పెద్దగా పాపులర్ అవ్వలేదు. ముంబై సంబంధించిన అతను మంచి యాక్టరే, బట్ ఇక్కడ అంతగా తెలుగులో అంతగా రాణించలేకపోయాడు. సో ఇతను ట్రోఫీ తీసుకెళ్లాలని ఆశగా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుద్దో. ఈయన కూడా మంచి యాక్టరే, బట్ పెద్దగా పాపులర్ అవ్వలేదు. ఇకపోతే సిక్స్త్ కంటెస్టెంట్స్ సోనియా అండి. ఈవిడ కూడా అంతగా ఎవరికి మరి పరిచయాలు లేవు, ఏ సీరియల్లో ఉందో కూడా తెలియదు. బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత నాగార్జున గారు ఆ టీవీ పైన స్క్రీన్లో ఆర్జీవి గారితో ఈవిడ గురించి, సో చాలా బాగా ఆడాలి నువ్వు, ఆడిన తర్వాత వచ్చేసి అని చెప్పడం జరిగింది. బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో మరి ఎందుకో కానీ ఎవరైనా చెప్తే వాళ్ళు కంపల్సరీ బిగ్ బాస్లో వెళ్ళే అవకాశం ఉంది. మరి కంపల్సరీ ఒక ఆర్జీవి పర్సన్ మాత్రం ఎవ్రీ ఇయర్ ఉంటారు. ఆ తర్వాత బెజవాడ బేబక్క. ఈవిడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫేమస్. యూట్యూబ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటుంది. చాలా వైరల్ అయినాయి ఈ వీడియోస్. బెజవాడ బేబక్క అంటారు ఏమని. ఇవి కూడా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన టైంలో నాగార్జున గారు పిలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి హార్ట్ సింబల్స్ పంపించేది, కానీ ఈమె మాత్రం రాలేదు. అక్కడ ఉండే ఇద్దరితో ఫస్ట్ పిలవగానే ఒకళ్ళు పంపించడం,
హార్ట్ సింబల్ ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళు పిలిచినప్పుడు మళ్ళీ సెకండ్ పర్సన్ పంపించేసి హార్ట్ సింబల్తో పంపించడం. నాగార్జున గారికి మీరు నా మన్మధుడు అంటూ థర్డ్ టైం పిలవగానే వచ్చి నేను బెజవాడ బేబక్ కానీ ఏవి చాలా బాగుంది ఆమెది, మంచిగా అనిపించింది. ఏవి కూడా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే నాగార్జున గారితో అంత ఓవర్గా మాట్లాడడం కూడా మంచిగా అనిపించలేదు. తను కొంచెం సిగ్గుపడ్డట్టు ఏదో అది అలా అలా మాట్లాడింది. కాకపోతే నాగార్జున గారి దగ్గర నాకు తెలిసి అంత చనువుగా మాట్లాడనివ్వరేమో అనుకుంటున్నా. అందుకనే ఆమె దొరికింది కదా ఛాన్స్ అన్నట్టుగా మాట్లాడింది అనిపించింది. సో ఇప్పుడు బెజవాడ బేబక్క. ఆ తర్వాత 8th కంటెస్టెంట్స్ శేఖర్ భాష. ఈయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రేడియోలో చాలా కాలంగా పనిచేశారు. 8 అవార్డ్స్ కూడా విన్ అవ్వడం జరిగింది. అతను వరల్డ్ రికార్డు, ఇంకా అతను ఎవరు బీట్ చేయలేదు ఇంతవరకు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన యాక్టివిస్ట్ చూస్తే శేఖర్ భాష జెన్యూన్ అనిపించింది. సో ఈయన మాట చెప్పారు నాగార్జున గారితో, ఎనిమిదే కప్ అని. సో నాతో ఎవరైనా ఎనిమిగా ఉండి ఫ్రెండ్షిప్ లేకుండా నాతో బిహేవ్ చేస్తే 8 బిగ్ బాస్ సీజన్ 8 8 సీజన్ 8 8 కాబట్టి నేను 8 కప్ మాత్రం నాతో ఎనిమిగా ఉంటే కప్ తీసుకెళ్ళిపోతా అని ముందుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా అనిపించింది. సో ఫన్నీ, ఇది రియలా అది కావాలని అలా చేశారా మరి ఏంటో మనకైతే తెలియదు. సో ఆయన అలా మాట్లాడడం అయితే బాగుంది, వచ్చింది. సో బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు కలిసి హౌస్లోకి వెళ్ళడం జరిగింది పేరుగా. నెక్స్ట్ 9th కంటెస్టెంట్స్ వచ్చి కిరాక్ సీత. ఈవిడ మీకు తెలుసు 7 Artsలో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈవిడ గురించి చెప్పని అవసరం లేదు, చాలామందికి పరిచయం, చాలా సినిమాల్లో ఉంది. ఇంకోటి మొన్న రీసెంట్గా వచ్చిన బేబీ సినిమాల్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. తన క్యారెక్టర్ చాలా బాగుంది. కాకపోతే బయటకు మాత్రం నెగిటివ్గా వెళ్ళింది నా క్యారెక్టర్ అని చెప్పి నాగార్జున గారి ముందు చెప్పుకోవడం జరిగింది. తను కూడా మేము ఓన్లీ కెమెరా ముందే యాక్టింగ్ చేస్తాం, దాని గురించి మీరు తీసుకొచ్చి ట్రోల్స్ చేయడం లేకపోతే ఈవిడ ఇలాంటిది అని చెప్పి ముద్ర వేయడం అలా తప్పు అని చెప్పడం జరిగింది నాగార్జున గారు కూడా. సో అది బాగుంది. ఇంకోటి ఏంటంటే తను చాలా జెన్యూన్గా అనిపించింది. ఎందుకంటే మాట్లాడే విధానం కానీ ఆవిడ గురించి చెప్పుకోవడం కానీ చాలా ఫెయిర్గా ఉంది. వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా బాగుంది, చాలా జెన్యూన్ అనిపించింది. చూద్దాం ఆట విషయానికి వస్తే మరి ఎలా ఆడుతుందో తెలియదు, వెయిట్ అండ్ సీ. అండ్ 10th కంటెస్టెంట్స్ నాగమణి మణికంఠ. సో ఇతను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడన్నాడు. మరి సినిమాల్లో కొన్ని సీరియల్స్లో ఉండడం జరిగిందంట. నేనైతే మనకైతే ఎన్నడూ చూడలేదు, చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. నాగమణి మణికంఠ. సో వీళ్ళ మదర్ గురించి కూడా సెంటిమెంట్ చెప్పాడు, చాలా బాగా అనిపించింది. నాగార్జున గారు కూడా వాళ్ళ మదర్ స్వెటర్ని పంపించడం జరిగింది. తనతో పాటు వాళ్ళ అమ్మ చనిపోవడం, ఆ తర్వాత వైఫ్ అంటే ఉండకపోవడం తనతోటి, సో వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తను చెప్పుకొచ్చాడు. తను ఎలా ఆడతాడు ఏంటి అనేది కొంచెం జస్ట్ లైక్ పల్లవి ప్రశాంత్ టైప్లో కనిపించాడు తను. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ ఎలా ఉండేనో తను కూడా అలానే ఉన్నట్టుగా అనిపించింది మాకు. ఇకపోతే ఈ కిరాక్ సీత అండ్ నాగమణి మణికంఠ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది పేరుగా. ఇక్కడ వచ్చేసి 11th కంటెస్టెంట్స్ పృథ్వీరాజ్ అంట. మనకు పెద్దగా తెలుగు ఆడియన్స్కి ఎవరికి తెలియదు, మరి ఏ సీరియల్ ఉన్నాడు ఎక్కడ హీరోనో అనేది మనకైతే ఎక్కడ కనిపించలేదు, మంచిగా అనిపించింది. చూద్దాం. వీళ్ళ కిరాక్ సీత కానీ నాగమణి మణికంఠ కానీ వీళ్ళ ఏవీస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళ ఏవీ ద్వారా లోపలికి రావడం జరిగింది. అలాగే పృథ్వీరాజ్ చెప్పినట్టుగా మనకైతే ఎవరికీ తెలియదు. నాకు తెలిసి తన సీరియల్ కావచ్చు, ఏంటని మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఏమేమి చేశాడు అనేది మీరే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను. ఆ తర్వాత 12th కంటెస్టెంట్స్ వచ్చి విష్ణుప్రియ. ఇక విష్ణుప్రియ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. తను ఒక యాంకరు, చాలా షోస్ చేసింది. డ్యాన్స్లో చాలా పర్ఫెక్ట్. తను డ్యాన్స్ షోలలో కూడా పాల్గొంది. అలాగే సెలబ్రిటీ డ్యాన్స్లో కూడా ఉంది. తను ఎంట్రీ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. నాగార్జున గారితో మాట్లాడే విధానం కూడా బాగుంది. తను కూడా మనకు అందరికీ సుపరిచితురాలు, అందరికీ తెలిసిన వ్యక్తి విష్ణుప్రియ. సో తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది జంటగా. 13th కంటెస్టెంట్ నైనిక. తను పెద్ద డాన్సరు. ఢీ షోలో డ్యాన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ నాకు తెలిసి కంటిన్యూ అవుతున్నట్టున్నారు.
మంచి డాన్సరు. ఏంటి అనేది ఫస్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆమె ఆడే విధానం ఏంటి, ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ ఎవరెలా ఏంటి అనేది ఆ తర్వాతనే అర్థమవుతుంది. నెక్స్ట్ 14th కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ అఫ్రీది అంట. సో మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం. ఇతను చాలా యూట్యూబ్లో చాలా కష్టపడుతూ ఉంటాడు. చాలా మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి ఇతనికి కూడా, యూట్యూబర్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతను వరంగల్ ఇతనిది తెలంగాణ. సో ఈ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు, జెన్యున్గా ఉంది, బాగా ఆడతాడు అన్న నమ్మకం అందరిలో ఉంది. చూడాలి, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. దిస్ ఈజ్ ద ఎంట్రీ ఆఫ్ ఆల్ 14 కంటెస్టెంట్స్. ఎలా చేశారు ఏంటి అనేది వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత 1 by 1గా ఫస్ట్ నలుగురు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నాకు ఇంకొక మ్యాటర్ ఏంటంటే వీళ్ళంతా కర్ణాటక వాళ్ళే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు అందరూ. సో ఇది కర్ణాటక బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ కాదు అని అంటున్నారు. మరి అంటే కొంతమంది మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా వాళ్ళే కర్ణాటక వాళ్ళే ఉండటం మాకు ఈసారి బిగ్ బాస్ నచ్చలేదు. కొత్త కంటెస్టెంట్స్ వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి చూడమంటే ఎవరు చూస్తారు అనే టాక్ మాత్రం చాలా బయట నడుస్తుంది. వీళ్ళంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నలుగురు వెళ్ళిన తర్వాత రానా అండ్ నివేదిత థోమస్ రావడం జరిగింది. వాళ్ళిద్దరూ చెప్పిన వాళ్ళకి ఒక టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు జంటలు గెలుస్తారు, ఇద్దరు జంటలు ఓడిపోతారు. సో ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ లాగా ఒకటి బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో నుంచి ఏమని వచ్చిందంటే కెప్టెన్ ఈసారి మాత్రం కెప్టెన్ ఉండదు అని చెప్పేసి ఆ బాక్స్లో రివీల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 4 కంటెస్టెంట్స్కి నాని అండ్ వీళ్ళందరికీ కలిపి నాని అండ్ హీరోయిన్, ఆ సినిమా సరిపోలేదా శనివారం హీరో నాని అండ్ హీరోయిన్ ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ వీళ్ళకు టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంకొక ఇద్దరు జంటలు గెలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు గెలవడం జరిగింది. ఆ వాటర్ బాల్స్ది టాస్క్. సో శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క ఇద్దరు గెలిచారు. సో వీళ్ళ తర్వాత రేషన్ లేదని చెప్పడం ఇట్లాంటివి జరిగింది. అంటే ఒక్కొక్కరికి వచ్చినప్పుడు ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్టర్ వచ్చాడు. అతను ఎవరైనా మీరందరూ కలిసి ఒక్కరిని తీసేయండి, ఎలిమినేట్ చేయండి అని అంటే ఫస్ట్ అందరు కలిసి నాగమణి మణికంఠకు చేయడం జరిగింది. అతను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఇదంతా ఫస్ట్ నన్ను తీసేయడం ఏంటి, నేను ఎలా వచ్చాను, ఏ బ్యాక్గ్రౌండ్ నాది, ఇంకంతా అర్థం కావట్లేదు, అది ఇదని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కొంచెం తీసుకొని వెళ్ళే క్రమంలో అతను ఒక శివుడి సాంగ్ పాడడం జరిగింది. ఇదంతా ప్రాంక్ అని చెప్పడం జరిగింది. వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. విష్ణుప్రియ కూడా ఇదంతా నేను ముందే చెప్పాను కదా ప్రాంక్ అని ఆమె కూడా అనడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఎంట్రీస్ అండ్ గేమ్స్ అండ్ సెలబ్రిటీస్ చేశాడు. ఫస్ట్ ఇవంతా ఒక 3 గంటల ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. ఈ హౌస్ మాత్రం చాలా బాగుంది. మీ అందరికీ ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క అప్డేట్ని మీరు కంపల్సరీగా రిసీవ్ చేసుకుంటే జెన్యూన్ రివ్యూ ఉంటుంది. కంపల్సరీ రోజు జరిగింది రోజు రివ్యూ పెట్టడం జరుగుద్ది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అండ్ కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పడం నాకు ఇంకా కొంచెం బూస్టప్ అవుద్ది. నేను అలాంటి మిస్టేక్స్ ఏదైనా ఉంటే కూడా చెక్ చేసుకుంటాను. సో మీరు లైక్ చేయండి, ఈ వీడియోని చాలామందికి తెలిసేలాగా షేర్ చేయండి.